ఇంట గెలిచి రచ్చగెలాలి అన్న నానుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి అచ్చిరాలేదేమో. 6 నెలలుగా కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రజాక్షేత్రం నుండి దూరంగా ఉండి ఆ సమస్యలన్నీ సద్దుమణిగి ఇప్పుడిప్పుడే రచ్చగెలిచిన ఆయనకి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ప్రభుత్వం నుండి ఎప్పుడో 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు 41A నోటీస్ను అందజేశారు. అయితే 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితేనేమి, అదేవిధంగా అనుచిత పోస్టులు అయితేనేమి, ఈ విషయాన్ని 2 ఏళ్ల తర్వాత ఎందుకు తనపై ఈరోజు 41A నోటీస్ జారీ చేశారని ప్రశ్నిస్తున్నాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇంటి గెలవకపోయినా కూడా ఇప్పుడిప్పుడే ఆ ఇంటి సమస్యలను సర్దుమనిసి రచ్చ గెలిచేందుకు చేస్తున్న పనుల్లో రచ్చ నుండి ఈరోజు పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా పోలీసులు అరెస్ట్కి రంగం సిద్ధం చేసేందుకే 41A నోటీస్ జారీ చేశారన్నట్టు ఉదంతులు బయట. మీరేమనుకుంటారు? పవన్ కళ్యాణ్ విమర్శిస్తే పవన్ కళ్యాణ్ ఎవరు అసలు? ఏం విమర్శిస్తే ప్రాబ్లం ఏంటి? నేనేమైనా విమర్శించానా పవన్ కళ్యాణ్ని? ముందుగా పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2022 సంవత్సరంలో నువ్వెంత, నీ బ్రతుకెంత, వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడుకులు చెయ్యి కందేంత దూరం వస్తే కొట్టి పడేస్తాను, వైసీపీ నా కొడుకులకి చెప్పించి కొడతానని మంత్రులు పేరు పెట్టి మంత్రులకి అడ్రస్ చేసి మాట్లాడితే మేమేమైనా చీవు రక్తం లేని వాళ్ళు అనుకుంటున్నారా? లేకపోతే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి విమర్శిస్తూ, మంత్రులకు విమర్శిస్తూ, సాక్షాత్ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విమర్శిస్తే ఇంచుమించు ఇదే నెల 11వ నెల 22వ సంవత్సరం 15-16 తారీఖుల మధ్యలో నేను వెంటనే రెస్పాండ్ అయ్యాను. ఎప్పుడు? పవన్ కళ్యాణ్ విమర్శించిన తరువాత రెస్పాండ్ అయ్యాను, అంతకుముందు కాదు. రెస్పాండ్ అయ్యి నేనేమన్నానంటే, నేను చెప్పు తీశాను. చెప్పు నీకే కాదు అబ్బాయి, మా దగ్గర కూడా చెప్పులు ఉన్నాయి, మేము చెప్పులతో కొట్టేయగలం, నిన్ను అవకాశం ఇస్తే మేము కూడా నీకు చెయ్యి కందినంత దూరం వస్తే మేము కొట్టడానికి మేమేమి చిన్నవాళ్ళం కాదు, మాకు ఆ శక్తులు ఉన్నాయి అని నేను అన్నాను. అంటే నువ్వు అన్నావు, నువ్వు కామెంట్ చేసావు, నేను కౌంటర్ చేశాను. రాజకీయాల్లో విమర్శించేటప్పుడు నోటి దూల, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా. మరి ముఖ్యమంత్రి గారిని ఆడకూడదు, అలా మాట్లాడకూడదు, అలా తోలనాడకూడదని నీకు తెలియదా? అయినా విమర్శించావు కదా, బరితెగించి విమర్శించావు కదా. నేను విమర్శించాను. ఈ ట్రోలర్సు, విమర్శకులకి నాకు స్పష్టమైన సమాధానం ఇదే. 2 ఏళ్ల క్రితం నేను పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానని కారణంగా ఇప్పుడు అంటే ఇది 41 నోటీస్ అన్నది పాత చట్టం ప్రకారం. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం BNSS ప్రకారం అయితే 35 Clause 3 అంటారు దీన్ని. 35 Clause 3 నోటీస్ అంటే ఇంటిమేషన్ పోలీసు. ఆ రోజు ముఖ్యమంత్రి విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ కేవలం జనసేన పార్టీ అధినేతగానే విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో విభేదం, అదేవిధంగా జనసేన పొత్తు, ఈ 2 నేపథ్యంలో ఈరోజు ఆ రోజు చేసిన విమర్శలో ఆయన ఒంటరివాడు. ఈరోజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కానీ ఏదైనా అంటే వ్యక్తిగత దోషాలు చేయడం, అంటే కూటమి ప్రభుత్వం చట్టాన్ని క్రమబద్ధీకరణ చేసిన తర్వాత 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ సంభాషణ ఎందుకు ప్రాతిపదిక తీసుకుంటారు? అధికారంలో ఉన్నారనే ఉద్దేశంతోనే. ఇప్పుడు అధికారంలో ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగుదేశానికి, జనసేనకి నేను ఒకటే కోరుతున్నాను. ఇప్పుడు నా మీద టార్గెట్ చేసి నన్ను అరెస్ట్ చేయాలని అంత కసి ఉంటే, అంత సరదా ఉంటే, నేను 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. అధికారంలో 2.5 ఏళ్ల పాటు ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రమారం 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్లలో అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. అవినీతి చేశానా? తీయండి. లంచాలు తీసుకున్నానా? లేదు భూ కబ్జాలు చేశానా? భూదందాలు చేశానా? ఏమైనా ఉంటే తీయండి అయ్యా, అది తీసి కేసు పెట్టండి అయ్యా. దాన్ని సిద్ధాంతపరం అంటారు. సిద్ధాంతపరంగా పార్టీలో నేను ఏమైనా అధికార పార్టీలో తప్పు చేస్తుంటే అవి తీయండి, వెలికి మీకు దమ్ముంటే తీసి ఆ కేసులు ఏమైనా నేను తప్పులు చేస్తుంటే అరెస్ట్ చేయండి, తప్పేం లేదు. 2 ఏళ్ల క్రితం పవన్ కళ్యాణ్ని నేను విమర్శించామని దిక్కుమాలిన కేసా? నేనేమి దువ్వాడ శ్రీనివాస్గా ఇది అడగట్లా, ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను.
నేను కూడా ఈ గవర్నమెంట్లో ఇప్పుడు ఒక కౌన్సిల్ మెంబర్గా ఉన్నాను కాబట్టి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను కాబట్టి, ఒక బాధ్యత గల వ్యక్తిగా, అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ప్రశ్నిస్తున్నాను. మీకు దమ్ము లేక నాకు ఈ